ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీలను, మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో గత జనవరి 1, 2024 నుండి మారణహోమం జరుగుతున్న ప్రాంతాలకు నిజ నిర్ధారణకు వెళ్లడానికి CDRO, పౌర హక్కుల సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. మే 30న 52 మందితో కూడిన నిజ నిర్ధారణ బృందం ఛత్తీస్గఢ్లోని దండకారణ్యానికి వెళ్లేందుకు బయలుదేరింది. తెలంగాణ నుండి కుంట మార్గంలో పోతుండగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కుంట వద్ద CRPF నిజ నిర్ధారణ బృంద వాహనాన్ని అడ్డుకుంది. మావోయిస్టుల బంద్ జరుగుతోందని, ఎలాగైనా ఛత్తీస్గఢ్లోకి పోవాలని మరో మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. 30వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ ఛత్తీస్గఢ్ బీజాపూర్కు 40 కిలోమీటర్లు దూరంలో తారగూడ వద్ద CRPF ఆపివేసింది. పైన మావోయిస్టులతో ఎన్కౌంటర్ జరుగుతోంది కాబట్టి పోవడానికి వీలు లేదు అనడంతో నిరసనగా బృందం రోడ్డుపై బైఠాయించింది. ఛత్తీస్గఢ్ భారతదేశంలో భాగం కాదా? నిజ నిర్ధారణ బృందం దండకారణ్య గ్రామాలు సరే, కనీసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి రాకూడదా? ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఈ విషయంలో సీరియస్ గా ప్రతిస్పందించాలి. స్వేచ్ఛగా మూవ్ అయ్యే హక్కు ఉందా లేదా? దేనికి మమ్మల్ని ఆపుతున్నారు? దాదాపు 60 ఇయర్స్ పైన వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు. లేడీస్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని, ఇంటలెక్చువల్స్ ని వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి ఈ ప్రదేశంలో తెలుసుకోవటానికి వస్తే, ఇక్కడ ప్రాథమిక హక్కులు లేకుండా మా సేఫ్టీ గురించి మమ్మల్ని ఆపుతామని చెప్తున్నారు.